కాలం వాళ్ళని తప్పుకోమందా లేక నియోజకవర్గాల్లో నెలకొన్న పరిస్థితులు పక్కకు నెట్టేశాయా? ఒకప్పుడు ఉమ్మడి జిల్లాలో ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్ అన్న నేతలు ఇప్పుడు మమ్మల్ని గుర్తించండి ప్లీజ్ అని వేడుకోవాల్సిన స్థితి ఎందుకు వచ్చింది? జూనియర్స్ ముందు తీవ్ర అవమానం జరిగిందని రగిలిపోతున్నా కడుపు దించుకుంటే కాళ్ళ మీద పడుతుందని కామ్గా ఉన్న సీనియర్స్ ఎవరు? ఏంటి వాళ్ళకి జరిగిన అవమానం? పరిస్థితుల్ని బట్టి ఓడలు బళ్ళు ఓడలవ్వడం కామన్. రాజకీయాల్లో అయితే దాని గురించి ప్రత్యేకంగా మాట్లాడుకునే పనే లేదు. సరిగ్గా ఇప్పుడు అదే స్థితిని అనుభవిస్తున్నారట ఉమ్మడి విశాఖ జిల్లాలోని ఇద్దరు సీనియర్ ఎమ్మెల్యేలు. శాసనసభ్యులుగా గెలిచి ఏడాది పూర్తయింది అన్న మాటే కానీ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఏమాత్రం లేదట. 15 అసెంబ్లీ నియోజకవర్గాలున్న ఉమ్మడి జిల్లాలో అరకు, పాడేరు మినహా మిగిలిన సీట్లన్నింటినీ కూటమి పార్టీలు ఏకపక్షంగా గెలుచుకున్నాయి. గాజువాక, భీమిలి సెగ్మెంట్స్ లో మెజారిటీలు, రికార్డులు బద్దలు కొట్టేశాయి. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ అత్యవసర మార్కులతో గెలిచిన సీట్లలోనూ ఈసారి ఓటు పోటెత్తిందే. పార్టీ పరంగా అంత కంఫర్ట్ గా ఉన్నప్పటికీ సీనియర్స్ కు మాత్రం చింతనిప్పుల మీద కూర్చున్నట్టుగా ఉందని చెప్పుకుంటున్నారు. దీనికి ప్రధాన కారణం పార్టీ ప్రభుత్వంలో జూనియర్స్ కి ప్రాధాన్యత పెరిగిపోవడం, కొన్ని చోట్ల షాడోలు పెత్తనాలు చేయడమేనని మాట్లాడుకుంటున్నాయి రాజకీయ వర్గాలు. జనసేన గెలుచుకున్న విశాఖ దక్షిణం, యలమంచిలి ఎమ్మెల్యేలు తప్ప మిగతా వాళ్లంతా సీనియర్సే. 2 నుంచి 5 సార్లు గెలిచిన అనుభవం ఉన్నవాళ్లే. దీంతో వాళ్లంతా గుర్తింపు కోరుకుంటున్నా అంతర్గత రాజకీయాల కారణంగా అది సాధ్యం కావడం లేదు అంటున్నారు. మరీ ముఖ్యంగా ఇద్దరు సీనియర్స్ లో ఇటీవల ఆ ఆక్రోశం ఎక్కువైనట్టు ప్రచారం జరుగుతోంది. మాడుగుల, అనకాపల్లి ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణమూర్తి, కొణతాల రామకృష్ణకు మంత్రులుగా పనిచేసిన అనుభవం ఉంది. ఒకప్పుడు ఉమ్మడి జిల్లా రాజకీయాలను నడిపించిన సత్తా వీళ్ల సొంతం. అప్పట్లో ప్రోటోకాల్ టీవీని ప్రదర్శించిన సీనియర్ నేతలకు ప్రస్తుత పరిణామాలు ఏమాత్రం మింగుడు పడ్డలేదట. ఇప్పటికే అంతర్గత రాజకీయాలతో ఇబ్బంది పడుతూ ఉంటే ఇప్పుడు అధికారిక గౌరవం కూడా ఇవ్వకపోతే ఎలాగంటూ సీనియర్లు చొరచొరలాడుతున్నట్లు తెలిసిందే. ఇటీవల విశాఖలో ప్రతిష్టాత్మకంగా జరిగిన ఇంటర్నేషనల్ యోగా డే వీళ్ల ఫైర్ కి మరింత పెట్రోల్ పోసినట్టు చెప్పుకుంటున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ సమక్షంలో సుమారు 3 లక్షల మంది ఏకకాలంలో యోగా చేసి గిన్నెస్ రికార్డు సాధించారు. ఆ విషయంలో విమర్శల మాట ఎలా ఉన్నా ఇలాంటి ఈవెంట్ చేయడం గొప్ప మైలేజ్ గా భావించింది టీడీపీ. దాదాపు నెల రోజుల ముందు నుంచే దీనికి సంబంధించిన ఏర్పాట్లు జరిగాయి. ఒక రకంగా కూటమి కేబినెట్ మొత్తం ఇక్కడే మోహరించింది. ఆ ప్రాంతం ఈ ప్రాంతం అనేది లేకుండా రాష్ట్రంలో ఉన్న కూటమి ఎమ్మెల్యేలంతా వచ్చి యోగాంధ్ర కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం అటు ప్రభుత్వం, ఇటు పార్టీ పరంగా కీలక కమిటీలు వేసి బాధ్యతలు అప్పగించారు. పీఎం సహా ప్రముఖులను స్వాగతించడం దగ్గర నుంచి వివిధ రకాల ఏర్పాట్ల పర్యవేక్షణ కోసం శాసనసభ్యులకు బాధ్యతలివ్వగా దాన్ని గౌరవంగా భావించారు అంతా. అలా ఎక్కడెక్కడ వాళ్లకో బాధ్యతలు ఇచ్చారు కానీ సొంత జిల్లాలో సీనియర్స్ అయిన మమ్మల్ని ఎందుకు పట్టించుకోలేదంటూ తీవ్రంగా మదనపడుతున్నారట బండారు సత్యనారాయణమూర్తి, కొణతాల రామకృష్ణ, కేఎస్ఎన్ఎస్ రాజు వంటి సీనియర్స్. మేమంతా చుట్టపు చూపు వ్యవహారాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చిందని వాళ్లు బాధపడుతున్నట్టు సమాచారం. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కార్యక్రమంలో తమకు బాధ్యతలు అప్పగించకపోవడాన్ని అవమానంగా ఫీల్ అవుతున్నారట ఈ సీనియర్ శాసనసభ్యులు. అదే టైంలో జూనియర్ నేతలు ఎమ్మెల్యేల్ని అందలం ఎక్కించడం పుండు మీద కారం చల్లినట్టుగా ఉందట. అలాగని ఇదేమి పంచాయతీ పెట్టుకునే వ్యవహారం కాకపోయినా మంచి సాంప్రదాయం కాదని మాజీ మంత్రులు ఇద్దరూ అభిప్రాయపడుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే వీళ్లు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో అంతర్గత విభేదాలు భగ్గుమంటున్నాయి. అనకాపల్లిలో కొణతాల రామకృష్ణకు టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి దాడి వీరభద్రరావుకు అస్సలు పడ్డం లేదు అంటున్నారు. ఏ కార్యక్రమమైనా ఇద్దరూ ఎడముఖం పెడముఖంగా ఉంటున్నారట. ఈ కార్యక్రమంలో అనకాపల్లి రాజకీయాలు బాయిలింగ్ స్టేజ్ కు చేరుకున్నట్టు చెప్పుకుంటున్నారు. ఇటు నియోజకవర్గంలో స్థిరత్వం లేకపోవడం, అటు ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో భాగస్వామ్యం దక్కకపోవడాన్ని కొణతాల రామకృష్ణ తీవ్ర అవమానంగా ఫీల్ అవుతున్నట్టు తెలిసిందే. అటు మాడుగుల ఎమ్మెల్యే బండారుకు, మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీకి మొదటి నుంచి పక్కలో బల్లెం లాంటి వ్యవహారమే. ప్రస్తుతం ఇద్దరు వేర్వేరు నియోజకవర్గాల్లో రాజకీయాలు చేసుకుంటున్నా ఒకరి నీడను ఒకరు భరించలేని పరిస్థితి. అర్బన్ పార్టీ అధ్యక్షుడిగా గండి బాబ్జీ సహజంగానే రూరల్ ప్రాంతానికి చెందిన బండారు ఆధిపత్యాన్ని అంగీకరించడం లేదు. ఇద్దరి వ్యవహారాన్ని టీడీపీ అధిష్టానం కూడా చూసి చూడనట్టుగా వదిలేసిందట. ఇక నియోజకవర్గం బౌండరీ దాటడానికి కూడా ఇష్టపడని చోడవరం ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజుకు ఇటీవల ఇంటిపోరు ఎక్కువైంది అంటున్నారు. ఇక్కడ జనసేన టీడీపీ నాయకత్వంపై కత్తి దూస్తోందట. ఇసుక, గ్రానైట్ అక్రమ తవ్వకాలు, అవకతవకలు ఎక్కువయ్యాయని ఆరోపిస్తూ ఆందోళనలు సైతం జరుగుతున్నాయి.
ఈ పరిస్థితుల్లో సీనియర్స్ కి బాధ్యతలు ఇద్దామని పార్టీ పెద్దలు మనసులో ఉన్నా అనవసరంగా తుట్టెను కదిలించినట్టు అవుతుందన్న భయంతోనే వాళ్ళని పక్కన పెట్టారా అన్న అనుమానాలు సైతం ఉన్నాయి. మొత్తం మీద కారణం ఏదైనా ఒకప్పుడు సింగిల్ హ్యాండ్ తో ఉమ్మడి జిల్లాను శాసించిన నాయకులు ప్రస్తుతం మెగా ఈవెంట్ లో పెత్తనం చెయ్యలేకపోయాము అన్న అసంతృప్తితో తీవ్రంగా రగిలిపోతున్నారన్నది క్యాడర్ వాయిస్.